వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పొడవైన చెట్లు, బిల్డింగ్లు, స్తంభాలు, కరెంటు తీగలు ఎక్కడ చూసినా చెన్నైలో కాకులు కనిపించేవి. ఇంటి ముందు కాకొచ్చి అరిస్తే చుట్టాల కబురు తీసుకొచ్చేది అని అంటుంటారు కదా, అది ఇంకా చెన్నైలో నమ్ముతుంటారు. సో అట్లాంటి కాకులు పిట్టెల్లా రాలిపోతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, గడిచిన ఒక నెల రోజుల్లోనే 1500 కాకులు చనిపోయాయి. సో కాకులు చనిపోతే న్యూస్ ఏముంది అని అనుకుంటాం కదా, కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. సో ఇంతకీ ఏం జరిగింది, అక్కడ గవర్నమెంట్ ఎందుకు అంత సీరియస్ ఉంది, అండ్ ఎక్కడ ఏ ప్రదేశాలకు మీరు వెళ్ళినా కూడా టచ్ చెయ్యొద్దు ఏ ప్రదేశాలను ఎందుకు చాలా సీరియస్ వార్న్ చేస్తుంది. సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో చెన్నైలో బర్డ్ ఫ్లూ స్టార్ట్ అయింది. H5N1 వైరస్. సో అందరికి కూడా తెలిసే బర్డ్ ఫ్లూ గురించి. సో అలాంటి బర్డ్ ఫ్లూ అలారం చెన్నైలో మోగింది. సో అందుకనే అటు ఏపీలో ఉండే జూ కావచ్చు, ఇటు తెలంగాణలో ఉండే జూ కూడా అలర్ట్ అయ్యే పరిస్థితి. ఎందుకంటే అలర్ట్ కాకపోతే పక్షుల నుంచి మనుషులకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదేలో కూడా నేను చెప్తా. అందుకనే అలర్ట్ అయ్యారు. అండ్ ఇంతకీ చెన్నైలో జరుగుతుంది ఏంటి అంటే, గడిచిన నెల రోజుల్లోనే 1500 కాకులు పిట్టల్లా రాలిపోయాయి. ఇంకా కూడా పార్కుల్లో అండ్ ఎత్తైన చెట్లు ఉండే ప్రదేశాల్లో, అది రోడ్డే కావచ్చు, లేదు అంటే అపార్ట్మెంట్ దగ్గర కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసులే కావచ్చు. సో దాంతోపాటు ఎత్తైన భవనాల పైన కూడా కొన్ని గూళ్ళు ఏర్పాటు చేసుకున్న కాకులు అక్కడికక్కడే నేల రాలిపోతున్నాయి. గంటల వ్యవధిలోనే 10 నుంచి 20 కాకులు చనిపోయి అక్కడక్కడ పడ్డ పరిస్థితులు చెన్నైలో కనిపిస్తున్నాయి. వాటికి కారణం H5N1 వైరస్. అందుకనే అక్కడ ప్రభుత్వం ఒక అలర్ట్ జారీ చేసింది. సో ఇది అలార్మింగ్ టైమింగ్ కాబట్టి మీరు పబ్లిక్ ప్లేసెస్లో తిరిగినప్పుడు, ముఖ్యంగా పార్కులను ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్. ఇన్ కేస్ వెళ్ళినా కూడా ఖచ్చితంగా మాస్కులు ధరించండి. అండ్ ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టొద్దు. అండ్ చనిపోయిన కాకులను అస్సలు టచ్ చేయొద్దు. అది మీ హెల్త్ కూడా చాలా డేంజరే అంటూ కూడా సూచన చేసిన పరిస్థితి. సో నిజంగా బర్డ్ ఫ్లూ అక్కడ ఎంత అలారం టైంని మోగిస్తుంది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే బర్డ్ ఫ్లూ వచ్చిన సందర్భాల్లో చాలా వరకు మనం పౌల్ట్రీస్ పైన ఇంపాక్ట్ చూపించడం అండ్ చాలా విజువల్స్లో మీరు చూసుంటారు. అండ్ బర్డ్ ఫ్లూ అనేసరికి మనకు ఫస్ట్గా గుర్తుకొచ్చింది కోళ్ళే. సో పౌల్ట్రీలే మొత్తం అన్ని మట్టి తీసి కోళ్ళని కప్పెట్టిన సందర్భాలు ఎన్నో. చాలా రోజుల వరకు చికెన్, ఎగ్ అవాయిడ్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో మోస్ట్గా ఇంపాక్ట్ పడ్డ ఏపీ పరిస్థితులు మీ అందరూ కూడా తెలిసింది. అలాంటిది చెన్నైలో ఇప్పుడు కాకుల పరిస్థితి అతి దారుణమైన తయారైంది. సో పబ్లిక్ ప్లేసెస్లోకి వెళ్ళాలన్నా, ఎక్కడ టచ్ చేయాలన్నా, ప్రత్యేకంగా పిల్లలు ఆడుకునే ప్రదేశాల్లో ఎంత దూరం పిల్లల్ని ఉంచితే అంత మంచిది అని కూడా అక్కడ ప్రభుత్వం వార్న్ చేసే పరిస్థితికి వచ్చిందనమాట. సో అదే ఇంపాక్ట్ జూల పైన కూడా పడే అవకాశం ఉంటుంది అని ఇటు జూ, తెలంగాణలో ఉండే జూ పార్క్ కావచ్చు, అండ్ ఏపీలో ఉండే జూ కావచ్చు, అలర్ట్స్ జారీ చేయడంతో పాటు బర్డ్ ఫ్లూ రాకుండా చర్యలు కూడా చేపట్టిందనమాట. సో ఇది చెన్నైలో రాలిపోతున్న కాకుల కథ.